శ్రీమతి నమః. భవిత ఈ అమ్మాయి గురించి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో ఎన్నో వీడియోస్. ఆ అమ్మాయి నాగదేవత, నాగకన్య, నాగరాణ. ఎందుకు ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతోంది? నాకు ఈ అమ్మాయి గురించి చాలా మంది వీడియోస్ పంపించారనమాట, లింకులు పంపించి ఇది నిజమేనా అని చెప్పి అడిగారు. నేను అప్పుడు ఆ అమ్మాయి గురించి వీడియోస్ అవన్నీ చూసినప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసాయి. అసలు నేనేం అర్థం చేసుకున్నాను అనేది మీకు ఈ రోజు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ అమ్మాయి తను పుట్టిన దగ్గర నుంచి నిన్నటి వరకు తన లైఫ్ ని ఎలా లీడ్ చేసిందో అన్ని ఇంటర్వ్యూస్ లోనూ ఇచ్చింది కదా. ఆ అమ్మాయి మాట్లాడే విధానం చూస్తే ఆ అమ్మాయి చక్కటి పిల్ల, తెలివైంది, చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. నిజంగా ఆ అమ్మాయి ఆ తెలివితేటల్ని చదువులో ఉపయోగించుంటుంటే చాలా అద్భుతంగానే ఉండేది. అలా అనుకొని ఆ అమ్మాయి చదువుకోకూడదు అని చెప్పి ఏవైనా ఇలాంటి వేషాలు వేస్తోందా అంటే, ఆ అమ్మాయిని ఎవరైనా సరే పొరపాటున నువ్వు చదువు మానేసావు అంటే వెంటనే అమ్మాయి ఖండించి చెప్తుంది, కాదు నేను చదువుకోవాలి అనుకున్నాను కానీ మా ఇంట్లో వాళ్ళు పంపించట్లేదు. నేను చదువుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు తలనొప్పి వస్తుంది, ఆ బాధని భరించలేక నేను చదువు మానేశాను. ఇలా అమ్మవారు ఒకసారి నాకు ఒంటి మీదకి వచ్చినప్పుడు, అంటే అమ్మవారు అంటే చికెన్ పాక్స్ అంటాం కదా, అది వచ్చినప్పుడు కొంచెం ఆరోగ్యం ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత నుంచి కొంచెం నాలో మార్పులు రావటం మొదలయ్యాయి. 18 ఏళ్లు వచ్చిన దగ్గర నుంచి నాకు శరీరం మీదేమో పొలుసులు అవి ఊడిపోతున్నాయి. నేను ప్రతిరోజు సర్పాలతో మాట్లాడతాను, నాకు కల్లోకి వస్తాయి. నేను ఆత్మ రూపంలో విజయనగరంలో ఉన్న దేవాలయానికి వెళ్తూ ఉంటానని చెప్పి ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో ఏదో చెప్తోంది. ఆ అమ్మాయి వయస్సు 22 సంవత్సరాలు, చక్కటి పిల్ల. నిజంగా నాకు ఏమనిపించింది అంటే, నిజమే ఆ అమ్మాయి నాగరానో ఎవరో ఏంటో అయ్యి ఉండొచ్చు. ప్రతిసారి ప్రతి ఛానల్ వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాగరాణివా, నీకు ఇలాంటి అనుభూతులు ఎలా కలిగాయి, నువ్వు ఇలాంటి స్థితికి ఎలా వచ్చావు అని 10 సార్లు అమ్మాయిని అలా వీడియోస్ తీసుకుని ఆ వీడియోస్ ని ఛానల్స్ లో పెట్టుకోవటం వల్ల ఆ అమ్మాయికి కదా చాలా ఇబ్బంది. 22 సంవత్సరాల వయస్సులో చక్కగా అందరి ఆడపిల్లల్లా ఉండవలసిన అమ్మాయి తనకి ఏవో సర్పాల కలలోకి వస్తున్నాయని, తను చేయవలసిన పనులు ఇంకా ఏవో ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతోంది. అంటే దాని గురించి మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచించకపోగా ఆ అమ్మాయి చెప్తున్న మాటలన్నింటినీ అన్ని ఛానల్స్ లోనూ వీడియోస్ గా పబ్లిష్ చేస్తున్నారు. అది ఆ అమ్మాయికి ఇబ్బందే. ఒక విధంగా ఇవన్నీ చూసినప్పుడు ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఓహో నిజంగా ఇలాంటివన్నీ జరుగుతున్నాయేమో అని చెప్పి ఆ అమ్మాయిని ఏం చేశారు అంటే నాగదేవతగా సృష్టించేశారు. నాగదేవతగా చేసేసి ఆ అమ్మాయిని ఏమో ఇంకో ఏదో గుళ్ళో ఆ సాధువు ఎవరో ఉన్నారు, ఆ గుళ్ళో నాగదేవత రూపాలతో పాటుగా ఒక సమాధి కూడా ఉంది. ఆ సమాధికి ఎవరో చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఆ సాధువేమో ఈ నాగరాణి అంటే ఈ భవిత అనే అమ్మాయి చేత నెత్తి మీద ఏదో పెట్టుకుని చుట్టూతో తిప్పిస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించిందంటే, పాపం 22 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి చక్కగా ఉండవలసింది పోయి ఈ అమ్మాయికి ఇలాంటివన్నీ ఎందుకు వచ్చాయి అని అనిపించింది. సరే, రీసెంట్ గా ఆ అమ్మాయి 10 రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన మనసులోని విషయాలన్నింటినీ చెప్పింది. నాకు అందరిలానే ఉండాలని ఉంది, నాకు మాత్రం ఉండదా, కానీ నేను ఏం చెయ్యాలి అని అనుకున్నా సరే సర్పాలు అడ్డుపడుతున్నాయి, ఈ సర్పాల వల్లే నేనేం చేయలేకపోతున్నాను, నాకు మోడలింగ్ చెయ్యాలని ఉంది, మోడలింగ్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు కూడా ప్రాక్టీస్ కోసం నేను చేస్తూ ఉంటే నా కాళ్ళకి పాములు చుట్టుకున్నాయి. ఇంకా అప్పటి నుంచి నేను అన్ని మానేసి ఈ సర్పాల ఆలోచనలతోటే నా జీవితాన్ని గడిపేశానని చెప్తూ, తనకి ఏదో 3 జన్మలు ఉన్నాయని, క్రిత జన్మలో సర్పాలు తనకి తల్లిదండ్రులని, ఈ జన్మలో ఉన్న తల్లిదండ్రుల గురించి తను ఏంటేంటో మాట్లాడుతుంది. అది నిజమా కాదా అనే విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే, 22 ఏళ్ల ఆడపిల్లని అలా కెమెరా ముందుకు తీసుకొచ్చి అన్నిసార్లు అమ్మాయితో ఇంటర్వ్యూలు అవి తీసుకుంటే చివరికి ఇబ్బంది ఎవరికి వస్తుంది చెప్పండి? ఆ అమ్మాయికే కదా వస్తుంది ఇబ్బంది. రేపొద్దున పెళ్లి కావాల్సిన ఆడపిల్ల, తను ఒక ఇంటికి వెళ్ళవలసిన ఆడపిల్ల. ఇలాంటి వీడియోస్ అన్నింటినీ చేసి మన వ్యూస్ కోసం వీడియోస్ అన్నింటినీ అప్లోడ్ చేశామని అనుకోండి, రేపు పొద్దున్న ఆ అమ్మాయికే కదా సమస్య. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆడపిల్లలు అయినప్పుడు ఆ ఆడపిల్లలకి ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని కొంచెం కూడా ఆలోచించకుండా ఆ అమ్మాయి గురించి అన్ని వీడియోస్ తీసి పెడుతున్నారు. సరే, ఇది నిజమా కాదా అనే విషయానికి వద్దాం. ఈ అమ్మాయి ఆ వీడియోలో 2 విషయాలు చెప్పింది. ఒకటి ఏంటి అంటే, అమ్మవారు పోసినప్పుడు తనకి కొంచెం అప్పటి నుంచి కొంచెం ప్రవర్తన మారిందని. ఇంకొకటి ఏంటి అంటే, 18 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి ప్రతి పౌర్ణమికి తన శరీరం మీద పొలుసులు అవన్నీ ఊడిపోతున్నాయని, అలాగే కాస్మెటిక్స్ ఏవి పడట్లేదని, ఇలాంటివన్నీ అమ్మాయి చెప్పుకొచ్చింది. అలాగే సూక్ష్మ శరీరంతో తను విజయనగరం దేవాలయానికి వెళ్తున్నానని, ఆ దేవాలయం గురించి నేను ముందే చెప్పానని ఇవన్నీ చెప్తోంది అమ్మాయి. నేను ఇవన్నీ అమ్మాయి చెప్పినప్పుడు నేను ఒక డాక్టర్తో మాట్లాడాను అనమాట.
ఆ డాక్టర్ నాకు చెప్పిన విషయాలు ఏంటంటే, ఈ అమ్మాయి ఏదో ఒక విషయం గురించి చాలా డీప్ గా ఆలోచించడం మొదలు పెట్టిందండి. ఆ ఆలోచన విధానం ఆ అమ్మాయి సబ్ కాన్షియస్ లో కూడా చిన్నప్పుడు ఏదో జరిగింది ఒక సంఘటన. ఈ సర్పాలను చూడడం గాని, చూసి భయపడడం గాని ఇలాంటిది ఏదో జరిగి ఉండి ఉండొచ్చు. అలా జరగటం వల్ల అది ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోయింది. ఆ ఉండిపోయే ఆలోచనలన్నీ డెవలప్ అయిపోయాయి అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, ఆ అమ్మాయి శారీరక మానసిక స్థితి చాలా అద్భుతంగా ఉంది కదా అని చెప్తే, ఈ అమ్మాయి హెల్యూజినేషన్ లో ఉంది. హెల్యూజినేషన్ కి శారీరక మానసిక ఆరోగ్యానికి సంబంధం లేదు. హెల్యూజినేషన్ అంటే భ్రాంతి అన్నమాట. ఈ భ్రాంతి అనేది ఏదైతే ఉందో ఇది సామాన్యంగా ఎవరికి వస్తుందట, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కూడా భ్రాంతి అనేది వస్తుందట. అలాగే నరాల బలహీనత ఉన్న, కొన్ని జీర్ణ వ్యవస్థకి సంబంధించినవి ఏవైనా కొంచెం ఇబ్బందులు ఉన్నా అలా కొన్ని లక్షణాలు చెప్పారనమాట. ఈ లక్షణాలు ఉన్నా కూడా మనకి ఇలాగా భ్రాంతిలోకి వెళ్ళడం ఉంటుంది. ఇవి ఏవి లేకపోయినా సరే చిన్నప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగితే అది మెదడులో ఉండిపోవటం వల్ల దాని వల్ల కూడా కొన్ని భ్రాంతులకి లోనవుతూ ఉంటాము. నాకు తెలిసి ఈ అమ్మాయి ఏం చెప్తోంది అంటే, తన రూమ్ లో కొన్ని పాములు కూడా ఉంటాయి, తనకి రక్షణగా ఉంటాయి అని చెప్తోంది. ఈ పాములు తనతో పాటు లేకపోయినా సరే ఉన్నాయి అని అనుకుంటోంది కదా, దానిని ప్రెజెన్స్ హెల్యూజినేషన్ అంటారు. ఈ భ్రాంతులు అనేవి స్పర్శ భ్రాంతి, శబ్ద భ్రాంతి, అలాగే ఘ్రాణ భ్రాంతి, దృశ్య భ్రాంతి, ఇలా కొన్ని భ్రాంతుల పేర్లు చెప్తూ ఇవన్నీ ఉంటాయి. స్పర్శ భ్రాంతి అంటే అర్థం ఏంటంటే, పేరుకు తగ్గట్టుగానే మనకి పేరులోనే తెలిసిపోతుంది కదా, మనల్ని ఎవరినో పట్టుకున్నట్టు, మనకి ఎవరో చుట్టుకుంటున్నట్టు, మనల్ని ఎవరో ముట్టుకున్నట్టు ఇలాంటి స్పర్శలు అవన్నీ మనకి అనిపిస్తూ ఉంటాయి. అలాగే ఘ్రాణ భ్రాంతి, అక్కడ ఏ వాసన రాదు కానీ వాసన వస్తోంది అని చెప్పి ఆ అమ్మాయి ఒక్కతే చెప్తుంది, మిగతా వాళ్ళెవరికి ఆ వాసన రాదు. అలాగే దృశ్య భ్రాంతి, దృశ్య భ్రాంతి అంటే ఆ రూమ్ లో అందరూ ఉంటారు కానీ ఆ అమ్మాయికి మాత్రమే కొన్ని ఆకారాలు అవి కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఆకారాలు కనిపించడము, లేనివి ఉన్నట్లుగా అనిపించడము, ఇలా కొన్ని భ్రాంతులు ఉంటాయండి. ఈ భ్రాంతులకి ఆ అమ్మాయి లోన్ అయ్యి ఉండి ఉండవచ్చు. అందుకని చెప్పి ఒకసారి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఆలోచన జరిగితే బాగుంటుంది అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, ఆ అమ్మాయి పౌర్ణమికి చర్మం ఊడిపోతుంది అని చెప్పి అంటోంది, మరి పౌర్ణమికి మాత్రమే ఎందుకు చర్మం ఊడిపోతుంది అంటే, అప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, ఇప్పుడు పౌర్ణమికి అమావాస్యకి మనుషుల మీద ఇంపాక్ట్ ఉంటుంది అనే విషయం మనకు అర్థమైంది కదండి. తత్ సంబంధమైనది ఏదైనా ఉండుంటుంది. దీనికి హోమియోలో మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. మానసికంగా ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే వాటికి ఇలా పౌర్ణమికి అమావాస్యకి కొన్ని సమయాల్లో కొన్ని ఉద్రేకం చెందుతూ ఉంటాయి, కొన్ని ఉద్రేకాలు తగ్గుతూ ఉంటాయి. అలాంటి వాటికి హోమియోలో చాలా మంచి మెడిసిన్ ఉంటుంది. ఒకసారి హోమియో డాక్టర్ని వాళ్ళు గనక కన్సల్ట్ చేస్తుంటే చాలా బాగుంటుందని అన్నారు. ఈ రోజు పొద్దున్న నేను మళ్ళీ ఆ అమ్మాయి గురించి వీడియో చూస్తున్నప్పుడు మా వారు కూడా చెప్పారనమాట, ఇలాంటి వాటికి హోమియోలో ఖచ్చితంగా మెడిసిన్ ఉంటుంది హేమ, వాళ్ళు గనక మంచి హోమియో డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే ఇలాంటి వాటి నుంచి బయటపడచ్చని కొన్ని మందుల పేర్లు నాకు చెప్పారనమాట. ఎందుకంటే ఈయన కూడా హోమియో మెడిసిన్ ఇస్తూ ఉంటారు. నాకు కూడా కొంచెం మా మామగారు అది హోమియో మెడిసిన్స్ ఇవ్వటం వల్ల కొంచెం దాంట్లో ప్రవేశం ఉంది కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను అనమాట. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది నిజమా అబద్ధమా పక్కన పెట్టేయండి. ఆ అమ్మాయి వయసు 22 సంవత్సరాలు, ఆడపిల్ల. ఆ అమ్మాయిని పట్టుకుని నీకు ఇలాంటి అనుభూతి ఎక్కడ కలిగింది, నీకు ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి, పద్మనాభ స్వామి వారి ఆలయాన్ని నువ్వే తీయాలనుకుంటున్నావా అని ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తోంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంకా దేవాలయాలు ఉన్నాయి, అక్కడ కూడా నిధులు ఉన్నాయని చెప్పినప్పుడు అసలు ఏ దేవాలయం అని ఈ సదరు ఇంటర్వ్యూ చేసే అతను అడుగుతుంటే, అవన్నీ మేము చెప్పకూడదు, ఇప్పుడు గొడవలు అయిపోతాయి, అందుకని అవన్నీ రహస్యంగా ఉంచాలి, ఇవన్నీ దేవ రహస్యాలని అమ్మాయి చెప్తోంది. ఇలా ఒక క్వశ్చన్ మీద ఇంకొక క్వశ్చన్ రెట్టింపు వేస్తూ ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో నిధులు ఉన్నాయి అని చెప్పి ఆ అమ్మాయి చెప్పటం వల్ల, ఇంకా ఈ మధ్య కూడా కొంతమంది మాట్లాడారంట, నాకు ఛానల్లో కింద చాలా మంది కామెంట్స్ లో పెట్టారు, ఈ ఆంధ్రప్రదేశ్ దేవాలయాలలో నిధులు అవి ఉన్నాయి అని చెప్పడం వల్ల ఎంత నష్టం కలుగుతుందో తెలుసా. ఒకప్పుడు ఈ నిధుల కోసమే మన దేశాన్ని సర్వనాశనం చేసి పరేశారు. పూరి దేవాలయం మీద 18 సార్లు దండయాత్ర చేశారు, సోమనాథుడి దేవాలయం మీద 16 సార్లు దండయాత్రలు చేశారు, నాగర్కోటలో శివాలయాన్ని ధ్వంసం చేసి శివలింగాన్ని ముక్కలు చేసి జుమా మసీదుకి మెట్లుగా పరిపించుకున్నాడు. అలాగే జోధ్పూర్ లో ఉన్న దేవాలయాలన్నింటినీ పగలగొట్టేసి
ఖండేలా దేవాలయాన్ని ధ్వంసం చేసేసి అక్కడ ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా బళ్లలో ఈ ఔరంగజేబు దగ్గరికి తీసుకొస్తే ఔరంగజేబు ఏం చేశాడో తెలుసా, ఆ విగ్రహాలన్నింటినీ జుమ్మా మసీదుకి కింద బండల్లా పరుచుకున్నాడంట. అలాగే ఈ కొండపల్లి మీదకి దాడి వచ్చినప్పుడు సికిందర్ ఏమన్నాడు తెలుసా, పురాతన ఆలయాలని విగ్రహాలని ధ్వంసం చేయటం ఇస్లాం అంగీకరిస్తుందని చెప్పి అక్కడ కొండపల్లి దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడి నుంచి అక్కడ ఉన్నప్పుడే అతనికి కంచి గురించి తెలుస్తుంది అనమాట. ఆ కంచి దేవాలయాన్ని కూడా భస్మం చేసేయడానికి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి ఆ కంచి దేవాలయాల్ని భస్మీపటలం చేసేస్తాడనమాట. అప్పట్లో కంచి ఎలా ఉండేది తెలుసా, దేవాలయాలన్నీ బంగారపు గోడలు అనమాట. అవన్నీ తాపడాలు చేసి ఉండేది బంగారపు రేకులతోటి. ఆ రేకులతో తాపడాలు చేసి ఉంటా వాటిలన్నింటినీ పీక్కుపోయి కంచిని భస్మీపటలం చేసేశారు. ఇలా ఏ దేవాలయం దొరికితే ఆ దేవాలయాన్ని తవ్వేసి దోచేసి అక్కడున్న సంపదనంతటిని తీసుకుని వెళ్లిపోతున్నారు. అలాగే 64 యోగినీల యొక్క ఆలయం చూడండి. 64 యోగినీల యొక్క ఆలయం మీద కూడా ఎంతో మంది దండయాత్రకు వచ్చారట. కానీ ఈ 64 యోగినీల దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి భయం వేసినా గానీ వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది రాక్షసత్వంతో ఈ యోగినీల దగ్గర ఏవో శక్తులు ఉన్నాయేమో అని చెప్పి కొన్ని విగ్రహాలను ఎత్తుకుపోయారట. ఇలా ఎక్కడైనా రహస్యాలు ఉన్నాయి అని వాళ్ళకి తెలిసినా, ఎక్కడైనా నిధులు ఉన్నాయి అని తెలిసినా వాటిలన్నింటినీ తవ్వుకుని వెళ్లిపోతున్నారు కదా. అప్పుడు అదే సంఘటన జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ పలానా చోట నిధులున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల్లో నిధులు ఉన్నాయి అని మనం చెప్పటం వల్ల మన దేవాలయాల్ని కూల్చేరా చెప్పండి. అసలు అలా ఎలా చెప్పాలనిపిస్తోంది? అసలు ఆలయ రహస్యము అంటే అర్థం ఏంటి? బయటికి చెప్పకూడదు అనే కదా. అలాంటప్పుడు ఆలయ రహస్యాలు ఎలా చెప్పగలుగుతారు? ఇలా చెప్పటం వల్లే కదా ఇది అందరికీ తెలిసి ఎక్కడ ఏముందో తెలియక ప్రతి దేవాలయాల్ని బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తారు కదా. అప్పుడు నష్టం ఎవరికి జరుగుతుంది? కాబట్టి దయచేసి ఆ అమ్మాయిని అందరూ ఇంటర్వ్యూస్ తీసుకుని, అలాగే పాపం ఆ అమ్మాయికి కింద కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళ అమ్మగారు ఏదో కావాలని చేస్తున్నారు, వాళ్ళ అమ్మగారు ఏదో డబ్బులు సంపాదించుకోవటం కోసం చేస్తున్నారు. మరి డబ్బులు సంపాదించుకోవటం కోసం చేస్తున్నారు, ఆ అమ్మాయి కావాలని చేస్తోంది అని అన్నప్పుడు ఈ యూట్యూబర్స్ అక్కడికి వెళ్లి ఆ అమ్మాయితో ఇంటర్వ్యూలు తీసుకోవడం ఎందుకు? వాళ్లే కదా అక్కడికి వెళ్లి తీసుకుని ఆ ఇంటర్వ్యూలు తీసుకుని అవన్నీ పబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మగారు అమ్మాయి చాలా పద్ధతిగా ఉన్నారు, వాళ్ళేం గొప్పలేం చెప్పుకోవట్లేదు కదా. ఆ అమ్మాయికి ఎన్నో టెస్టులు చేయించామని, ఎన్నో పరీక్షలు చేయించామని చెప్పి ఆ రిపోర్ట్స్ అన్ని కూడా ఆవిడ చూపించారు కదా. అలాంటప్పుడు మనకి నోరు ఉంది కదా అని చెప్పి మెడలో 4 పాములు వేసేయండి, దరిద్రం వదిలిపోతుంది, ఇలాంటి వాళ్ళందరూ బయలుదేరారు అని అనకండి. ఎందుకంటే నాకు తెలిసి ఆ అమ్మాయి ఒక భ్రాంతికి లోనవుతోంది. ఒకవేళ ఆ అమ్మాయికి ఏదైనా సరే పూర్వజన్మవి గుర్తు వస్తే వచ్చి ఉండొచ్చుగాక. వాటన్నింటినీ ఇలా పబ్లిక్ లో పెట్టి ఈ ధనం ఎక్కడుంది, ధనరాశులు ఎక్కడున్నాయి, నిధులు ఎక్కడున్నాయి అనేవి చెప్పించే ప్రయత్నం చేయకండి. అలా చెప్పించే ప్రయత్నం చేస్తే ఒకటి ఆ అమ్మాయికి ముప్పు వస్తుంది, రెండోది మన దేవాలయాలు ధ్వంసం అయిపోతాయి. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిన గురువు గారు ఉన్నారు కదా, ఆ గురువు గారు ఉన్న చోట కూడా ఒక పెద్ద సమాధి ఉంది, లోపల ఏదో దేవాలయాలు ఉన్నాయి. అసలు మన దేవాలయంలో ఆ సమాధి ఎందుకుంది అని ఎవరు ఆలోచించడం మానేసి అక్కడ నాగరాణి వచ్చింది అని చెప్పి అందరూ తండోపతండాలుగా వెళ్ళడం, ఆ అమ్మాయినేమో ఏవో ప్రదక్షిణాలు చేయించడం, అవన్నీ చేస్తున్నారు. భక్తి ఉండాలి గాని మరి మనం మూర్ఖత్వంలోకి వెళ్లిపోయి ఇంకొకరి జీవితాన్ని కష్టంలోకి తోసేకండి. అలా తోసేశారు అని అనుకోండి, ఆ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోతుంది. ఆ అమ్మాయి పద్మనాభ స్వామి వారి ఆలయాన్నే తెరిచేంత శక్తి ఉండుంటే ఈ పాటికి కేరళ వాళ్ళు అక్కడ వదిలేసి ఉండేవారు, ఆ అమ్మాయిని అక్కడ తీసుకువెళ్లి ఉండేవారు కదా, ఏదో ఒక ప్రయత్నం చేసి ఉండేవారు కదా. ఒక్కసారి ఆ విధంగా ఆలోచించండి. అంతే తప్ప ఈ పద్మనాభ స్వామి ఆలయాన్ని తెరిచేస్తాం, పూరి ఆలయాన్ని తెరిచేస్తాం అని ఎవరైనా అంటే అవి నమ్మేసి వీడియోలు తీసి పెట్టి అనవసరంగా మన సంపదని వేరే వాళ్ళు దోచుకునే అవకాశాన్ని ఇవ్వకండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.